హలో డాక్టర్. హలో. డాక్టర్, చాలామంది ఫేస్ పిఆర్పి గురించి డిఎమ్స్ చేశారు. సో, ఆ క్వెషన్స్ అడిగే ముందు ఫేస్ పిఆర్పి గురించి చెప్తారా? ఓకే. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది ఈ ప్రొసీజర్‌లో పేషెంట్స్ ఓన్ బ్లడ్ తీసుకుంటామనమాట. సమ్‌వేర్ అరౌండ్ 8-10 ఎంఎల్ బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి క్లియర్ ప్లాస్మాని సెపరేట్ చేస్తాము. దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న ప్లేట్లెట్స్‌ని సెపరేట్ చేస్తామనమాట. దాన్ని మనం ఫేస్‌లో ఇంజెక్ట్ చేసినప్పుడు, ఫేషియల్ స్కిన్‌లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఇట్ ఇంప్రూవ్స్ ద స్కిన్ టెక్స్చర్, యాక్నే స్కార్స్ అండ్ ఓపెన్ పోర్స్ అండ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ చేంజెస్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఓకే డాక్టర్. అయితే క్వెషన్ అడిగారు, పిఆర్పి సేఫేనా ఇండియన్ స్కిన్‌కి అని అడిగారు డాక్టర్. ఎస్, పిఆర్పి ఈజ్ వెరీ సేఫ్. అండ్ ఇది మనం చేసినప్పుడు దీనివల్ల మనకేమి పిఐహెచ్ రావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ ప్రొసీజర్స్ చేసినప్పుడు కొన్ని స్కిన్ టైప్స్లో ప్రాపర్ ప్రైమింగ్ లేకపోయినా అలాంటి టైంలో మనకి ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్నిసార్లు పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇట్స్ కంప్లీట్లీ క్వైట్ సేఫ్. ఫేస్‌కి పిఆర్పి చేయించుకుంటే హర్ట్ అవుతుందా అని అడిగారు. No, we will apply numbing cream for 40 minutes before the procedure. So just pinprick sensation ఉంటుంది కానీ పెయిన్ ఉండదు. సో, ఎన్ని సెక్షన్స్ తీసుకుంటే మాకు డిఫరెన్స్ కనిపిస్తుంది అని కూడా అడిగారు మాట. యూజువల్లీ ఇట్ రిక్వైర్ 4 to 6 సెషన్స్. మనం ఆఫ్టర్ 3 సెషన్స్ తర్వాత విజిబుల్ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. డౌన్ టైమ్ ఉంటుందా డాక్టర్? ఆఫ్టర్ ద సెషన్ ప్రిక్ మార్క్స్ ఉంటాయి అండ్ మైల్డ్ రెడ్నెస్ కనిపిస్తుంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇట్ విల్ సెటిల్. సో, ఒకళ్ళు డిఎం చేశారు డాక్టర్, పిఆర్పి ఇంట్లో చేసుకోవచ్చా అని అడిగారు. నో, ఓకే స్ట్రిక్ట్లీ నో. అయితే పిఆర్పి గ్లో లాస్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అని కూడా అడిగారు. సో మనం పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్స్ సమ్వేర్ అరౌండ్ 6 to 8 months ఉంటాయి. దాని తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్ తీసుకుంటే డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది. లైక్ పిఆర్పి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత స్కిన్ కేర్ రొటీన్ తీసుకుంటూ సెషన్స్ అయిపోయిన తర్వాత వన్స్ ఇన్ 3 months 4 months కూడా మెయింటెనెన్స్ సెషన్స్ తీసుకుంటే ఇట్ విల్ కంటిన్యూ. సో, ఇంకో డిఎం ఏమొచ్చిందంటే డాక్టర్, లైక్ పిఆర్పి నా మెలాస్మాకి హెల్ప్ అవుతుందా అని అడిగారు. పిఆర్పి డైరెక్ట్లీ మెలాస్మాకి ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు, కాకపోతే ఇట్ ఇంప్రూవ్స్ ద బ్యారియర్ ఫంక్షన్ అండ్ కొల్లాజన్ స్టిమ్యులేషన్ కాబట్టి సో దానికి మనం ఏదైతే ట్రీట్మెంట్స్ ఇస్తామో అది ప్రాపర్గా వర్కౌట్గా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనకి మెలాస్మాకి మోస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే కెమికల్ పీల్స్, లేజర్స్. సో దాంతోపాటు కాంబినేషన్లో పిఆర్పి హెల్ప్ అవుతుంది తప్ప డైరెక్ట్లీ పిఆర్పి ఈజ్ నాట్ అన్ ఆప్షన్. డాక్టర్, మెన్ కూడా ఫేస్ పిఆర్పి చేయించుకోవచ్చా అని ఒకరు డిఎం చేశారు. ఎస్, 40% of my PRP patients are men only. They have thicker skin and even they need collagen stimulation and collagen production, and because it improves the skin texture and reduces the premature aging changes. So men కూడా తీసుకోవచ్చు. డాక్టర్, ఒకళ్ళు అడిగారు, డిఎం చేశారు, లైక్ 22 ఇయర్స్కి మేము ఇంత ఏం కదా, ఫేస్ పిఆర్పి తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చు. పిఆర్పి నాట్ ఓన్లీ ఫర్ రిపేర్, ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ప్రివెంటివ్ మెజర్ కూడా. ప్రివెంటివ్ మెజర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో 22 ఇయర్స్కి యూజ్ చేసినప్పుడు ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రివెంటివ్ మెజర్. సో స్టార్ట్ ఎర్లీ, ఏజ్ స్లోలీ. డాక్టర్, ఇంకొకళ్ళు అడిగారు, నేను సన్లోకి వెళ్ళొచ్చా పిఆర్పి తీసుకున్న తర్వాత? అంటే డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేస్తే బెటర్, 24 to 48 hours, అండ్ స్ట్రిక్ట్ సన్ ప్రొటెక్షన్ ఇస్ మ్యాండేటరీ. సో ఒకళ్ళు డిఎం చేశారు డాక్టర్, సెలబ్రిటీస్ పిఆర్పి తీసుకుంటారా ఎక్కువగా ఫేస్కి అని. ఎస్, తీసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ కదా. న్యాచురల్ పేషెంట్స్ ఓన్ బ్లడ్ తీసుకుంటాము అండ్ ఇట్స్ న్యాచురల్లీ ఇట్ ఎన్హాన్సెస్ దేర్ ఓన్ కొల్లాజన్ కాబట్టి, అండ్ స్కిన్ కూడా బ్రైట్గా ఉంటుంది అండ్ అది రిఫ్రెషింగ్ లుక్ వస్తుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఆప్ట్ ఫర్ దిస్ ట్రీట్మెంట్. సో ఒకళ్ళు డిఎం చేశారు డాక్టర్, నేను పిఆర్పి తీసుకున్నాక ఫేస్ పఫీ అవుతుందా, పఫీ లుక్ వస్తుందా అని.
లేదు లేదు, అస్సలు రాదు. కంప్లీట్లీ న్యాచురల్గా ఉంటుంది. ఇంకొకళ్ళ డిఎం ఏమని ఉందంటే డాక్టర్, పిఆర్పి ఒకసారి తీసుకున్నాక రిజల్ట్స్ ఎప్పుడు చూస్తాము? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ ఫస్ట్ సెషన్ కూడా వీ కెన్ అప్రిషియేట్ దట్ రిఫ్రెషనింగ్ లుక్ అనమాట. మనం మామూలుగా అప్రిషియబుల్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే మినిమం 3 సెషన్స్. ఒకళ్ళు డిఎం చేశారు డాక్టర్, లైక్ ఐస్ పెట్టొచ్చా ఫేస్కి పిఆర్పి సెక్షన్ తీసుకున్న తర్వాత అని అడిగారు. నాట్ రిక్వైర్డ్, పెట్టనవసరం లేదు ఇమీడియట్లీ ఆఫ్టర్ పిఆర్పి. ఎందుకంటే ఏదైతే బ్లబ్స్ వస్తాయో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇట్ విల్ సెటిల్. పెట్టద్దు. ఓకే ఓకే డన్ డాక్టర్. డాక్టర్ ఒకళ్ళు డిఎం చేశారు, పిఆర్పి నేను ఒకసారి తీసుకున్నాను, అంటే ఒకటే పిఆర్పి తీసుకున్నాను, దాంట్లో నేను ఎలాంటి రిజల్ట్స్ చూడలేదు, ఎందుకు అని అడుగుతున్నారు. పిఆర్పి ఇస్ నాట్ ఎ మ్యాజిక్. అప్రిషియబుల్ రిజల్ట్స్ చూడాలంటే మినిమం 3 సెషన్స్ రిక్వైర్డ్. ఎందుకంటే కొల్లాజన్ రీబిల్డ్ టేక్స్ 3 సెషన్స్ అనమాట. 3 సెషన్స్ తీసుకునేటప్పుడు బెటర్ రిజల్ట్స్ కనబడతాయి. అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ స్కిన్ కేర్ రొటీన్ కూడా అలాంగ్ విత్ దట్ ప్రాసెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఒకళ్ళు డిఎం చేశారు డాక్టర్, పిఆర్పి విత్ మైక్రోనీడ్లింగ్ వర్సెస్ పిఆర్పి ఇంజెక్షన్ విచ్ ఇస్ బెటర్ అని. పిఆర్పి విత్ మైక్రోనీడ్లింగ్ గివ్స్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అంటే అది పిఆర్పి ఇంజెక్ట్ చేస్తూ మైక్రోనీడ్లింగ్ కూడా చేస్తే రెండు కలిపి బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తాయి. చాలామంది మైక్రోనీడ్లింగ్ చేసి పిఆర్పిని స్ప్రింకిల్ చేస్తారు. అట్లా అది బికాస్ పిఆర్పి అబ్జార్ప్షన్ టు డీప్ డర్మల్ లేయర్స్కి వెళ్ళదు కాబట్టి అంత బెటర్ ఇంప్రూవ్మెంట్ కనపడదు. సో డాక్టర్ ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఆప్ట్ చేశారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డాక్టర్ ఒకళ్ళు డిఎం చేశారు, పిఆర్పి చేస్తే మా స్కిన్ ఫెయిర్ అవుతుందా అని. No, PRP doesn't change any natural skin tone, but it makes skin healthier, brighter, and even toned by reducing the dullness. డాక్టర్ ఒకళ్ళు డిఎం చేశారు, నేను ప్రెగ్నెంట్, నేను పిఆర్పి తీసుకోవచ్చా అని. No, ప్రెగ్నెన్సీలో పిఆర్పి తీసుకోవద్దు. అండ్ ఇంకొక డిఎం ఏమొచ్చిందంటే డాక్టర్, పిఆర్పి వర్సెస్ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ చెప్పమన్నారు, అంటే డిఫరెన్స్ ఏంటి? పిఆర్పి స్కిన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో బై కొల్లాజన్ స్టిమ్యులేషన్. అదే బొటాక్స్ అయితే బొటాక్స్ రిలాక్సెస్ ద మజిల్ అండ్ రెడ్యూసెస్ ద రింకిల్స్. ఫిల్లర్స్ ఎన్హాన్సెస్ ద ఫేషియల్ స్ట్రక్చర్, లైక్ ఇట్ రెస్టోర్స్ ద వాల్యూమ్, రెస్టోర్స్ ద లాస్ట్ వాల్యూమ్. ఈ మూడు కంబైన్ కూడా చేసి ట్రీట్మెంట్ చేస్తారా డాక్టర్, పిఆర్పి, బొటాక్స్ అండ్ ఫిల్లర్స్? Yes, depending upon the patient's concern and skin condition, 3 treatment options కూడా సజెస్ట్ చేస్తాము with specific intervals.